వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. చాలామంది నటీనటులు హీరో హీరోయిన్లు అవుదామని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. మరి అలా వచ్చిన వాళ్ళు అందరూ హీరో హీరోయిన్లు అయితే సైడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే విధి కొన్నిసార్లు వారి ప్రయత్నాలను బెడిసి కొట్టించి టాప్ హీరోయిన్ అవుదామని వచ్చిన వాళ్ళని టాప్ కమెడియన్లుగా మార్చేస్తుంది. అలాగే మరికొంతమందిని క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను, ఇంకొంతమంది విలన్ ఆర్టిస్టులుగాను సెటిల్ అయ్యేలా చేస్తుంది. అయితే వీరిలో హీరో హీరోయిన్లు అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువే అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు అవుదామని వచ్చి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన నటీమణులు ఎవరు అనేది వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా ఎక్కడ చూసినా వినిపించే పేరు హేమ. రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకున్న హేమ తరచూ ఏదో ఒక వార్తలతో మీడియాలో వినిపిస్తూ ఉంటారు. అయితే హేమ మొదట్లో సినిమాల్లోకి హీరోయిన్ అవుదామని వచ్చారు. అయితే దానికి తగిన అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న రోల్స్ చేస్తూ అప్పుడప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ ఉండేవారు. ఇక సినిమా అవకాశాలు తక్కువైపోతూ రావడంతో ఆమె దృష్టి పెళ్లి వైపు మళ్ళింది. అలా ఒక ప్రముఖ కెమెరామ్యాన్ని తను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఒక పాప కూడా పుట్టింది. అలా సాగుతున్న వీరి సంసార జీవితంలో భర్తకి ఉపాధి అవకాశాలు తగ్గుతూ రావడంతో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో హేమ మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడి నుండి ఎటువంటి క్యారెక్టర్స్ అయినా సరే ఏదో విధంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే వరుసగా అమ్మ, అక్క, వదిన పాత్రల్లో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫ్రెండ్స్, హేమ గారి లైఫ్ జర్నీ గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే ఆమె బయోగ్రఫీ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి చూడగలరు. ఇక ఆ తర్వాత నటి సుధా గారు. తల్లి పాత్ర అనగానే ముందుగా మనకి గుర్తుకొచ్చే పేరు సుధా. అయితే మొదట సుధా గారు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ప్రముఖ దర్శకులు బాలచంద్ర గారి సినిమాల్లో హీరోయిన్గా కూడా కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలచంద్ర గారు ఇచ్చిన సలహా మేరకు ఆమె అమ్మ, వదిన, అక్క పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇలాగే హీరోయిన్ అవుదామని వచ్చి యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, డాన్సర్గా, క్లబ్ డాన్సర్గా, చివరికి ఐటమ్ గర్ల్గాను, ఆఖరికి వ్యాంపు తరహా రోల్స్కి పరిమితమైన సిల్క్ స్మిత. మొదట ఎన్నో ఆశలతో హీరోయిన్ అవుదామని కలలకంటూ చెన్నైలో అడుగుపెట్టిన సిల్క్కి ఆదిలోనే ఆటంకాలు ఎలా ఎదురయ్యాయి? మేకప్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మొదట జయలక్ష్మి అనే పేరుతో ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మితకి ఆ సిల్క్ అనే పేరు ఎందుకు వచ్చింది? అలాగే ఆమెను వ్యాంప్ క్యారెక్టర్స్కి ఎందుకు పరిమితం చేశారు? అసలు ఆమె జీవితంతో ఆడుకున్నది ఎవరు? ఆమె ఆఖరి రోజులు ఎలా గడిచాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆమె లైఫ్ జర్నీ గురించిన ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి చూడగలరు. అలాగే హీరోయిన్ అవ్వటానికి సరిపడా గ్లామర్, మంచి పర్సనాలిటీ ఉన్న మరో నటి సనా. తెలుగులో చాలా సీరియల్స్లో, సినిమాల్లో నటించి మెప్పించి దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన సనా గారు ముందు హీరోయిన్ అవుదామని వచ్చారు. కానీ కాలం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. ఇక రీసెంట్గా మూడో పెళ్లితో వార్తల్లో మారుమ్రోగిన నటి పవిత్ర లోకేష్. పవిత్ర లోకేష్ మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేయడం జరిగింది. కానీ సరైన గుర్తింపు రాకపోవడంతో అప్పట్లో ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ తనలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరిక తనని మళ్ళీ వెనక్కి రప్పించింది. అలా ప్రజెంట్ కొన్ని సీరియల్స్ అండ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. పవిత్ర లోకేష్ ప్రస్తుతం యాక్టర్ నరేష్ని పెళ్లి చేసుకొని అతనితో కలిసి ఉంటున్నారు. ఇక ఇలా హీరోయిన్ అవుదామని వచ్చి ఆంటీలుగా మారిన నటీమణుల గురించిన ఈ వీడియోలో తర్వాత చెప్పుకుంటున్నాం. సురేఖ వాణి. ఈమె కూడా మొదట హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారంట. ఒక లోకల్ ఛానల్లో యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన సురేఖ వాణి పెళ్ళైన తర్వాత మా టీవీలో భర్తతో కలిసి మా టాకీస్ అనే ప్రోగ్రాంతో పాటు భర్త దర్శకత్వంతో వచ్చిన ముగుడ్సు పెళ్ళాంసు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిన సంగతి అందరికీ తెలిసింది. అలాగే మరో ఆర్టిస్ట్ అపూర్వ. ఈమె కూడా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు. వయస్సు తక్కువ అయినా ఎంతో ఏజ్డ్ పర్సన్లా కనిపించడంతో హీరోయిన్ రోల్స్ రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.